ఇండియా కూటమిలోకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళబోతున్నారు మీరు. కథలు చెప్పమని చెప్పి దమ్ముంటే వాళ్ళకి. ఓకే చౌదరి గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఫోన్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు, చౌదరి గారికి, సుజాత గారికి, లక్ష్మణ గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. మరి రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో భాగంగా ఎందుకు ఎక్కువగా కొంత తాత్సార్యం చేస్తుంది అనే మాటని రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యం కానీ ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు? ఇవేమైనా కూటమి ప్రభుత్వానికి చేటు తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్లీజ్ సార్, ఒక పక్కన కూటమి ప్రభుత్వం, గెలిచిన కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్న అవకతవకల గురించి, లేదా ఆర్థిక వనరుల దుర్వినియోగం గురించి, లేదా ఆర్థిక వనరులు ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మరొక పక్కన ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ మీద అసెంబ్లీలో చర్చ పెట్టి డిస్కస్ చేస్తున్న సమయంలో మేము చేస్తున్నది తప్పు కాదు, మేము చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తప్పు ఉంటే తప్పు అని ఒప్పుకోవడం, తప్పు లేదు సమర్థించి అసెంబ్లీలో కూర్చుని సమర్థించుకోవాల్సిన తరుణంలో ఢిల్లీ వెళ్ళి ఈ దీక్షలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక తప్పిదం సార్. తాను చేసిన చట్టం మీద తను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్నా కానీ చేత కాకుండా ఢిల్లీ వెళ్ళిపోయారంటే మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ ఒక పక్కన శ్వేతపత్రంలో 1,46,000 కోట్ల అప్పులు మిగిలితే ఢిల్లీలు చెల్లించకుండా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, అటువంటి ఇష్యూల మీద చర్చించకుండా కేవలం మా పార్టీలో కార్యకర్తలు చంపేశారు, మా పార్టీలో కార్యకర్తలు చంపేశారని వాళ్ళ ఎటు 136 మంది 36 మంది చనిపోయారని ఒక కార్యకర్తను మాత్రమే ఇది పరామర్శించారు. మరి మిగిలిన 35 కార్యకర్తలు వీళ్ళకి సంబంధం లేదా? ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజా సమస్యల మీద స్పందించి ప్రజా సమస్యలు టేకప్ చేసి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు హర్షిస్తారో మళ్ళీ ఆదరిస్తారు వైసీపీ పార్టీని. కేవలం తమ పార్టీ గారు అది కూడా ఒక వివాదాస్పదులు ఇతరేది వర్గసాక్షంలోని పల్లెటూరులోని ఎటువంటి ఇష్యూలు టేకప్ చేశాడు? ఈవీఎంల మిషన్లు చేసిన టేకప్ చేసిన రద్దు పగలగొట్టిన వ్యక్తిని పరామర్శించాడు. కత్తిపోటుతో ఒకరికొకరు పొడుతున్న వ్యక్తిని తీసుకెళ్లి ఢిల్లీ తీసుకెళ్లారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక తప్పిదంగా నేను భావిస్తున్నాను సార్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పరోక్షంగా భయపెట్టడానికి ఢిల్లీలో తన బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారని చెప్పాలి సార్ నేను. ఎందుకంటే కాంగ్రెస్ మినహా కాంగ్రెస్ ఇండియా కూటమిలో ప్రతి పార్టీని పిలిచి ఆయన మంత్రాలు జరిపి, ఇదిగో నా వెనకాల వీళ్ళు ఉన్నారో, మీకు నా అవసరం ఉంది, రేపు పొద్దున్న రాజ్యసభలోని నా వెనకాల ఇది సుమారు 20 మంది 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆ 11 మంది మీకు నాకు మద్దతు కావాలంటే నేను చెప్పినట్టు వినాలి, లేదా నాకు మీ మద్దతు ఉండాలి, లేకపోతే నా వెనకాల అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, నా వెనకాల మమతా బెనర్జీ ఉన్నారు, నా వెనకాల ఢిల్లీ సీఎంలు అందరూ ఉన్నారు అని చెప్పడం కోసం బీజేపీకి పరోక్షంగా ఒక హెచ్చరిక జారీ చేయడం కోసం చేసిన బల ప్రదర్శనగా భావిస్తున్నాను సార్. మూడోది, ఈ వైసీపీ నాయకులు సింగిల్ సింహం అంటారు కదా, అది దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ లో దేవుడి స్క్రిప్ట్ భలే రాస్తారంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారిని అయితే సింగిల్ గా రావడం ధైర్యం లేదని విమర్శించారో, ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బలం కోసం 10 పార్టీల బలం కోసం ప్రయత్నించడానికి చేసిన వ్యూహాత్మక తప్పిదంగా నేను భావిస్తున్నాను సార్. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శిస్తారో ఇదే మేము పదే చెప్తుండేవాళ్ళమే. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు లేకుండా ఉంటే సీఎం అయ్యి ఉండేవాడు కాదు, కాంగ్రెస్ అధికారులు కూర్చుండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు వచ్చుండేవి కాదు, డబ్బులు ఇచ్చేందుకు కాదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కాదు అని చెప్తున్న దాన్ని ధృవీకరించడం కోసం ఢిల్లీలో పొత్తుల కోసం అరులు చేస్తున్నాడని చెప్తున్నాను సార్. రెండో ఇష్యూ ఏంటంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందా లేదా. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మేము గత 5 సంవత్సరాలు కూడా చెప్తూనే ఉండేవాళ్ళని. సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, పరిపాలన అంటే సంక్షేమ పథకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా తన దృష్టి అంతనే బటన్ నొక్కిన ఆలోచించాడు, అందుకనే జనాలు ఓడించాడు.
దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కూటమి ప్రభుత్వ నేతలు కూడా గమనించాలి. మళ్ళీ చెప్పిన 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన చివరికి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనే సంక్షేమ పథకం ఇచ్చినా కానీ జనాలు ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసినా సరే నవరత్నాలు అమలు జరిపినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు. ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, శాంతి భద్రతలు కాపాడడం, తమ సరియైన పాలన తమకు అందించడం, తమ ఆస్తులకు రక్షణ కావడం అనేది కోరుకుంటున్నారు. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరపకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఆయన ఏం చెప్పాలంటే, బాబు నేను 5 సంవత్సరాలు పరిపాలించాను, ఈ సంక్షేమ పథకాలనే ఉచ్చులో పడి నేను అప్పులు తేవాల్సి వచ్చి ఆస్తులను తాకట్లు పెట్టేశాను. నేను డెవలప్మెంట్ మీద కానీ ప్రజల మీద కానీ ఫోకస్ చేయడానికి లేదు. ఈ పథకాలు మీరైనా తగ్గించండి, మీరు తగ్గిస్తే నేను తగ్గిస్తాను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకెళ్దామని చెప్పాలి. కానీ మీరు పథకాలు అమలు జరపలేదు, అమ్మఒడికి 15,000 ఇస్తున్నారు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, నేను సంక్షేమ పథకాలు రుచిలో పడి తెచ్చాను, మీరు కూడా తేవండి, మీరు కూడా తెస్తే రేపు నేను కూడా వచ్చే ఎలక్షన్ లో మనిషికి ఒక కార్యక్రమం అంటాను, అప్పుడు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఆలోచన తప్పించి, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు సంక్షేమ పథకాలు ఒకటే కాదు ప్రభుత్వ పాలన అనేది. కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంక్షేమ పథకాలు బయటికి వచ్చి ఆలోచించి ఒక మంచి కావచ్చు. సత్యం గారు మీరు చెప్పింది నిజం కావచ్చు, కానీ ఓట్లను అభ్యర్థించే సమయంలో కూటమి ప్రభుత్వం కొన్ని ప్రామిసెస్ చేసింది. ఏమని? మేము మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ 6లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అనేది ఎక్కువగా బాలికలకు ఉపయోగపడే అవకాశం అది. ఎందుకంటే దూరభారంగా కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, కళాశాలలకు వెళ్ళేవాళ్ళు, పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది హైయర్ క్లాస్ స్టూడెంట్లు, వీళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం అనేది ఎప్పుడో చేయడం కంటే కూడా ముందుగా చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. బస్సు సౌకర్యం మేము కర్ణాటకలో చూస్తున్నాం. మేము ఉచిత బస్సు వల్ల ఎన్ని అనార్థాలు ఉంటాయో, దాని వల్ల ఆ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆ బడ్జెట్ ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ట్యాక్స్లు పెంచాల్సి వస్తుందో, చివరికి పాల రేట్లు కూడా నెలకోసారి పెంచాల్సి వస్తుందో, ఆ పెంచిన తరంతో రైతులు, ప్రజలు, సామాన్య ప్రజలు, కర్ణాటక ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. ఇటువంటి అమలు కాని హామీలు ఇవ్వడం అనేది ముమ్మాటికి తప్పు. నేను గత ఎన్నికల ముందు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇవ్వడం తప్పు. ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళకి తెలుసు సంక్షేమ పథకాల వల్ల మేము గెలవలేకపోతున్నాం, చివరికి ఓటుకి 2,000, 3,000, 5,000 ఇచ్చి కొంటే తప్ప ఎవడ నెగ్గలేని పరిస్థితి, ఇది వాస్తవం. అయినా సంక్షేమ పథకాలు ట్రాప్ నుంచి ఎందుకు రాలేకపోతున్నారు అనేది ప్రజలు ఆలోచించాలి. అలాగే రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఆలోచించాలి. ఎక్కడో చోట కట్ ఉండాలి సార్, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి. సంక్షేమ పథకాలు ఒకటే ట్రాప్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాడు సరే, ఒక ప్రతిపక్షంగా సంక్షేమ పథకాలు ఇమ్మని పోరాడాడు తప్పులే, కానీ అది ఒక్కటే పరిపాలన కాదు. మీ పార్టీ కార్యకర్తల కోసం లేదా సంక్షేమ పథకాల గురించి. అక్షర్ సత్యం గారు మీరు చెప్పింది నిజమే కావచ్చు. కర్ణాటకలో వాళ్ళు ఎలక్షన్స్ జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ఆర్టీసీ బస్సుల్లో మరి సరిగ్గా లేదు అనుకుంటే ఆ ఎలక్షన్లకి మన ఎలక్షన్లకి చాలా తేడా ఉంది కదా. అప్పుడు ఎందుకు కూటమి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది మరి కరెక్ట్గా లేదు అని గమనించకుండా సూపర్ 6లో భాగంగా ఎందుకు పెట్టవలసి వచ్చింది? అంటే ఓటర్లని ఆకర్షించేందుకు పెట్టారు అనుకోవాలా, లేదంటే దేనికి అనుకోవాలి సంకేతం అది? ఇదంతా కూడా రాజకీయ పార్టీలకి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేకపోవడం సార్. మళ్ళీ చెప్తున్నా నేను, సంక్షేమ పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా జనసేన ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నెగ్గించింది ఉచిత బస్సు ఇస్తాడని కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి 15,000 బదులు 30,000 ఇస్తాడని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస పరిపాలించాడు. నా ఉన్న ఇల్లు నా హక్కు నాకు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు, నా పొలం నాకు లేకుండా తీసేసుకుంటున్నాడు అని భయంతో రేపు పొద్దు నేను, నా పిల్లలు, నా కూతురు, నేను ఈదులకు వెళ్ళడానికి స్పేస్ లేదు, రక్షణ లేదు. ఇటువంటి ప్రభుత్వం ఓడించాలని దానితో ఓడించారు. జగన్మోహన్ రెడ్డి ఓడించారు, కూటమి ప్రభుత్వం గెలిపించారు. దాని మీద ఫోకస్ చేయాలి, కానీ సంక్షేమ పథకాల వల్ల తెలుగుదేశాన్ని గెలిపించలేదు. అదేంటంటే మీరు సంక్షేమ పథకాలు ఇస్తే మమ్మల్ని గెలిపించేస్తారని ఆశతోటి, అత్యాశతోటి రాజకీయ పార్టీలు అన్ని కూడా, తెలుగుదేశమే కాదండి, ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సంక్షేమ పథకాల మీద డైవర్షన్ వచ్చింది. దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని గెలిపించడం లేదు, ప్రభుత్వాన్ని ఓడించడం లేదు. శాంతి భద్రత వల్ల, సరైన పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్థితిగా తీసుకెళ్లే నాయకత్వం ఎవరికి ఉందని చూసి వాళ్ళకు ఓటేసి అందుకే జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అనేది గమనించారు సార్ ఇక్కడ.